3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఈ రోజు హాస్టల్ మూసేస్తున్నారు. ఆ రాహుల్ గాడి వాళ్ళ ఫ్లైట్కి ఢిల్లీ వదిలి వెళ్ళిపోతున్నాడంట. వాడిని ఇప్పుడు పట్టుకోకపోతే ఇంకెప్పుడూ పట్టుకోలేరు. వాడు వెళ్ళాల్సింది ఫ్లైట్లో కాదు, వాడిని చంపి మార్చరీ వ్యాన్లో పంపిద్దాం. హాయ్ రా పరేష్. హాయ్ రా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. గుడ్. ఎగ్జామ్స్ ఎలా రాసావురా? చాలా బాగా రాశా. ఓకే. రాహుల్ ఎక్కడా? రూమ్ లో ఉన్నాడు రా. ఎందుకు? ఏం లేదు, ఇవాళ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు కదా, సెండ్ ఆఫ్ చేద్దామని. ఓకే, ఠీక్ హై. బి బ్లాక్. తీరా, బాయ్. పరేష్, రాహుల్ రూమ్ నెంబర్ ఎంత? 125. థ్యాంక్స్ రా. ఏ విష్ణు, కమ్ అవుట్ రా. బారావ్ రే. బయటికి రండి రా. ఆ రసగాడు వచ్చాడు రా మనుషులతో మన రాహుల్ని కొట్టడానికి. ఏంటి, మన హాస్టల్కి వచ్చాడా? ఎంతమంది వచ్చారా? 10 మందితో వచ్చాడు రా. రే, మన రేజగాడు వచ్చాడు రాహుల్ కొట్టడానికి. కొత్త విషయం ఏమైనా ఉంటే చెప్పరా, ఇది అందరికీ తెలిసిందే. ఒరేయ్, రాహుల్ గారు తనులు తినడం అందరం చూడాలి, ఎవ్వరూ మిస్ కాకూడదు. 125. రేయ్ రాహుల్, తలుపు తీయరా. రేయ్ రాహుల్, తర్వాత కాల్. మగాడి అయితే బయటికి రారా. తీయరా, తీయరా తలుపు. రేయ్ చూడు, పగలగొట్టరా. మనం మర్డర్ చేద్దామని వస్తే వీడు సూసైడ్ చేసుకున్నాడు ఏంట్రా? రేయ్, ఏదో ఆవేశంలో అన్నాను కానీ నిజంగా చంపాలని కాదురా. ఇప్పుడు ఏం చేద్దాం రా? పోలీసులో ఫోన్ చేద్దాం. రే రజా, కాలు కదులుతున్నాయంటే ఇంకా బతికి ఉన్నారా? రేయ్, పట్టుకోండిరా, పట్టుకోండిరా. రేయ్, పంచలాగరా. రేయ్, చూలై, చూలై. చెడరే, ఊపర్ చెడరే. రేయ్, నువ్వు అంబులెన్స్ ఫోన్ చేయరా. తీయరా, తీయరా, దించండిరా, దించండి. పట్టుకోండి, పట్టుకోబెట్టు, పట్టుకోబెట్టు. రే, రే రాహుల్, లేరా. రే రాహుల్, లేరా. ఆ రసగాడు ఖచ్చితంగా కుమ్మిస్తాడు. ఆ రాహుల్ గాడు బాధతో అరుస్తే మనం చూసి. రే, పదండిరా తొందరగా. పదరా, ఫాస్ట్. తొందరగా పదండి. అంబులెన్స్ ఫోన్ చేసావారా? చేశాను. చలో, జల్దీ కరో, జల్దీ, జల్దీ. సవాల్కే. ఏయ్, రాహుల్ గారిని కొట్టడానికి వచ్చారని చెప్పా. అక్కడ కొడుతున్నట్లేదు, ఊరేగింపు తీసుకెళ్తున్నట్టుంది. మేము హ్యాపీగా రూమ్ లో ఫ్యాన్ వేసుకుని కూర్చుంటే డిస్టర్బ్ చేస్తారా? రే, ఫాస్ట్ గా వెళ్ళండి రా, పార్టీ టైం అవుతుంది. రాహుల్, డోంట్ వరీ రాహుల్, ఐల్ టేక్ కేర్. కమ్ ఆన్ బాయ్స్, డూ ఇట్, స్పీడ్ అప్, can't speed up. Come on, go fast, come on, let's go. రే, వీడు నాటకాలు ఆడుతున్నాడు రా, దించండి. ఏయ్, వీడు మనని ఎదవల్ని చేశాడు. ఎయ్యడ్రా. ఆగండి. ఏరా, చంపడం మీ ఇష్టమే, కాపాడటం మీ ఇష్టమేనా? నాదేం లేదా? నా చావేదో నేను చావబోతుంటే మధ్యలో దూరి అనవసరంగా కాపాడారు. రే, అసలు ముందు మీరు నన్ను చంపుతారో కాపాడతారో డిసైడ్ చేసుకోండి. ఊరికి ఊపుకుంటూ వచ్చేస్తారు. రేయ్, మేము నిన్ను చంపడానికే వచ్చాం. ఫిక్సా? రేయ్, ఈసారి మనసు మార్చుకున్నారో కొడకల్లారా. ఓకే, చంపండి రా. అంటే కానీ చావబోయే ముందు నాదో చిన్న కోరికరా. ఇందాక డోర్ పగలగొట్టి నన్ను కాపాడింది ఎవర్రా? ఎందుకు? ఏం లేదురా, ఒక్కసారి వాడిని మనస్ఫూర్తిగా కౌగులించుకొని వాడికి థ్యాంక్స్ చెప్పి చచ్చిపోతాను రా. నేనే రాహుల్. రే రే లడ్డు, నువ్వురా నా నిజమైన ఫ్రెండ్వి. నువ్వు నన్ను కాపాడావురా, నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ లడ్డు. రాహుల్, ఏంటన్నా? నీ కాళ్ళు కదలడం చూసి బతుకున్నావని చెప్పింది నేనే రాహుల్. నువ్వేనా? నువ్వు కానీ చెప్పకపోతే ఈ పాటికి నేను చచ్చిపోయి ఉండేవాడిరా. బంగారం, ఐ లవ్ యూ బంగారం. సూపర్ రా నాన్న, నువ్వు కూడా సూపర్. దించింది కూడా నేనే రాహుల్. అది సరేరా, కానీ ఫైనల్ లో వాడు ఎవడో గానీ చాలా ఇంటెలిజెంట్ గా అంబులెన్స్ ఫోన్ చేయమన్నాడు. వాడి గొంతు ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ఎవడ్రా విశాల హృదయుడు? చెప్పండి రా. నువ్వేనా? చెప్పండి రా, ప్లీజ్. నువ్వు కాదు, చెప్పండి రా. నేనే రాహుల్. ప్లీజ్ డోంట్ జోక్ రా, ప్లీజ్. నువ్వేనా? రాహుల్, అంబులెన్స్ ఫోన్ చేయమని చెప్పింది నేనే రాహుల్. నువ్వు కాదు, నేను సీన్ లేదు. రాహుల్, నేనే రాహుల్. రేయ్, చెప్పండి రా. చెప్పాడు. రజా, నీలో ఇంత మానవత్వం ఉందా? ఒక శత్రువును కూడా కాపాడేంత ప్రేమ నీలో ఉందా? నువ్వు గ్రేట్ రా. రే, చూడండి రా, నేర్చుకోండి రా. ఇదిరా ఫ్రెండ్షిప్ అంటే. మీరు ఉన్నారు ఎందుకు?
నన్ను కొడితే చూసి మీరంతా పండగ చేసుకుందాం అనుకున్నారు. ప్లీజ్ ప్లీజ్ నా మాట వినరా. వాళ్ళు కొట్టడం కూడా దండగరా, వేస్ట్ రా వాళ్ళు. ఫ్రెండ్షిప్ అంటే మనదిరా, స్నేహం అంటే ఇదేరా. రండ్రా, లవ్ యూ రా, రండ్రా రండ్రా. ఇంత లేట్ ఏంటి? మన లాస్ట్ పార్టీ మామ. హాయ్ గైస్, హాయ్ 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 హాయ్, కమ్ ఆన్ లెట్స్ గో. ఏ స్టాప్ స్టాప్, స్టాక్స్ నాట్ అలౌడ్. బోర్డు చూడలేదా? Hi guys, అరే క్యా ఫిగర్ है रे. let's go. అరే బాగుంది సార్, ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. मामा ऑटो में देख. क्या रे? अरे क्या माल है बाप, कमाल की लड़की है ना. सही है रे, मस्त है पीस. थोड़ा आगे जाओ. निकाल रहे गाड़ी, गाड़ी निकालो, निकालो गाड़ी. क्या कर रही यार? హలో అమ్మా, ఏంటే? నేను పెళ్లి చేసుకుంటానమ్మా. ఇప్పుడే చేసుకుంటాను, ఇక్కడే చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావే? నా ఎదురుగా ఎంబీఎస్ జ్యువెలర్స్ హోర్డింగ్ ఉందమ్మా. బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో తెలుసా? ఈ బ్యాంగిల్స్ ఎవరు కొనిస్తే వాడినే పెళ్లి చేసుకుంటా. ఏ అంత పని చేయకు. నువ్వు నీ గాజులు పిచ్చిను, నేనే కొనిస్తాను, సరేనా? ఓ, నువ్వే కొంటావా? ఓకే థ్యాంక్స్. అయితే పెళ్లి క్యాన్సిల్. ఓకే బాయ్ అమ్మా. ఏం పిల్లో, దీనికేంటో ఈ గాజులు పిచ్చి. ఆ బ్యాంగిల్స్ రేట్ ఎంత మేడం?
ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, Yes? ఇస్ దట్ యోర్స్? Oh, thank you so much. మై ప్లెజర్. Excuse me. Your money just fell down. Oh, thank you. You're welcome. Thank you. యా, ఇట్స్ ఆల్ యువర్ మనీ. Thank you very much. యా. How may I help you, ma'am? Can I have a veg sandwich and a coffee? Sure, ma'am. 125, ma'am. Yeah. Thank you, ma'am. ఓ బాబు, ఇట్రా అమ్మా, Yes, sir. ఇట్రా. ఇవేంటి? Chicken sandwich, sir. ఓ చికెన్ శాండ్విచ్, ఐ లవ్ దెమ్. యా, ఇవన్నీ ప్యాక్ చేసి. యా. ఇంకా, sir? ఇవేంటి? Butter crew sandwich. ఓ బటర్ క్రూసాన్, సో యమ్మీ. ఓ 5 ప్యాక్ చేసి. ఇంకేం కావాలి, సార్? ఇవేంటమ్మా? మఫిన్, సార్. మఫిన్స్ ఎవరు తింటారా బాబు? వద్దా, సార్? సరే, ఓ 4 ప్యాక్ చేసి. ఓకే, సార్. లోపల ఇంకేమైనా ఉన్నాయా? ఫ్రెష్ స్టాక్ ఏమైనా? నా లంచ్ బాక్స్ ఉంది, సార్. లంచ్ బాక్స్. ఓకే, పర్లేదు పర్లేదు, నువ్వేదే. హలో, ఎవరు? నన్ను మీ అమ్మంటారు బాబు. ఓ అమ్మా, నువ్వా? సారీ అమ్మా, నంబర్ చూసుకోలేదు. ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఈసారి మర్చిపోలేదు కదా? ఈసారి పర్ఫెక్ట్ అమ్మా, ఏది మర్చిపోలేదు. ఢిల్లీలో పొద్దున్నే శ్రావణి డెలివరీ అయింది. వస్తూ చూసి రమ్మని 100 సార్లు చెప్పాను. వెళ్ళి చూసావా లేదా? గెస్ చేయి. చూసావా? చూశానమ్మా. అమ్మాయా అబ్బాయా? అమ్మాయినమ్మా, మామూలుగా లేదు. అందంగా ఉందా? చాలా అందంగా ఉంది. నిజంగానా? వాళ్ళ అమ్మ కలరా నాన్న కలరా? అమ్మ కలరో నాన్న కలరో తెలీదు కానీ కలర్ మాత్రం సూపర్ అమ్మా. Excuse me, can I have my change, please? జుట్టు ఎలా ఉందిరా? ఉంగరాల జుట్టమ్మా, అలల్లాగా పారుతుంది. మొత్తానికి అందంగా ఉందంటావు. మామూలు అందం కాదమ్మా, చాలా అందంగా ఉంది. ఇంత అందమైన అమ్మాయిని చూడడం నా లైఫ్ లో ఇదే మొదటిసారమ్మా. రే, బేబీ హెల్దీగా ఉందా? బరువు ఎంత? బరువు కరెక్ట్ గా తెలీదమ్మా, ఎత్తుకుంటే చెప్పగలనమ్మా. Thank you. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడిది?
బాము May I see your boarding pass? దేవుడా 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 ప్లీజ్ దేవుడా నేను ఎప్పుడూ నేను ఏమీ అడగలేదు దేవుడా ఫస్ట్ అండ్ లాస్ట్ టైం దేవుడా ప్లీజ్ దేవుడా ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి ప్లీజ్ దేవుడా ప్లీజ్ 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 థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ దేవుడా థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు దేవుడా నువ్వు లవ్ యూ నువ్వు సూపర్ దేవుడా ఓ గాడ్ గాడ్ ఇస్ గ్రేట్. No, I can't sit next to that guy. Please give me a change of seat. I'll sit anywhere. There's no other seat in the whole Sorry, flight. ma'am, the flight is విష్ మీ గుడ్ లక్ దేవుడా.
ఏంటమ్మా? ఈ బ్యాగ్ కొంచెం పైన పెడతారా? ఓకే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్. హైదరాబాదేనా? లేదు, మధ్యలో దిగిపోతాను. హాయ్, ఐఎమ్ రాహుల్. తెలిసిపోతుంది. హౌ? అది మా కాలేజ్లో రాహుల్ పేరు రకరకాలుగా వాడేవాళ్ళం. అవునా? ఆసమ్. ఎలా వాడేవారు? నీకు రాహుల్ పట్టిందా? నువ్వు మనిషివా రాహుల్వా? నీ కంప్యూటర్కి రాహుల్ పట్టింది. యూజ్ యాంటీ రాహుల్ సాఫ్ట్వేర్. అమ్మా చాలు చాలు, మాకు అర్థమైంది. సరే కానీ నీ పేరేంటి? నేనంత రాహుల్ని కాదు. నీ పని బాగుందిరా, నువ్వు పడుకో. ఎస్ సార్. హాయ్, నాకు 2 నిమ్మకాయలు కావాలి. వై? నాకు టేక్ ఆఫ్ ఎలర్జీ. లాస్ట్ టైం ఇలాగే టేక్ ఆఫ్ అవుతుంటే నా పక్క ప్యాసింజర్ మీద వామిటింగ్ చేసుకున్నాను. అంటే పీకల్లాక మీకు ఫ్లైట్ ఎక్కాను కదా, పాపం వాడు వర్షంలో తడిసినట్టు నా వాంతులు తడిసిపోయాడు. సో ప్లీజ్. ఓకే సార్. యా, థ్యాంక్స్. సార్. ఓ థ్యాంక్ యూ. నువ్వు టెన్షన్ పడకు. ఐ విల్ ట్రై మై బెస్ట్ నాట్ టు వామిట్. ఏమండి ప్లీజ్ కొంచెం మీ చేత్తో నా చేయనివ్వరండి. అలా చేస్తే వామిటింగ్ ఫీలింగ్ పోతుంది, లేదంటే మీ ఇష్టం. నీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ కాస్త నీ చేతి ఇస్తావా? ఎవరన్నా చూస్తే బాగోదు. అసలు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, రోజులు కూడా బాగాలేవు. థ్యాంక్స్. ఇడియట్. సేమ్ టు యూ. రాశి ఫలాలు నాదెలా ఉందో. ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయిని కలుస్తావు. ఓ షట్, ఆ అమ్మాయి నీ పక్క సీట్లో కూర్చుంటుంది. ఓ గాడ్, ఆ అమ్మాయి నీ కాబోయే కలల సుందరి. ఓ షట్, వాట్ ఏ లవ్లీ ఫలాలు, వాట్ ఏ లవ్లీ ఫలాలు. గాడ్ క్రేజీనో. అరగంటలో అమ్మాయిని ప్రేమించడం ఎలా? ప్రముఖ రైటర్ కొత్త పుస్తకం రిలీజ్. వాట్ ఏ లవ్లీ బుక్ అండి, వాట్ ఏ లవ్లీ బుక్. ఈవ్ టీజింగ్ నేరం, అరెస్ట్ అయిన యువకుడు 6 నెలలు జైలు శిక్ష. ఆ అమ్మాయి కోసం జైలు శిక్షే కాదు, ఉరి శిక్ష కూడా రెడీ. ఆ యువకుడి ప్రకటన. ఫ్లైట్ కూలిపోతే బాగుండు. టంగు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ యువర్ కెప్టెన్ సుధాకర్ స్పీకింగ్. క్యుములోనింబస్ మేఘాలు అడ్డవటం వల్ల ఫ్లైట్లో కుదుపులు వచ్చాయి. అసౌకర్యానికి చింతిస్తున్నాం. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ రన్వే మూసివేయడం జరిగింది. అందువల్ల మన ఫ్లైట్ని గోవాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నాం. ప్రయాణికులంతా మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ బేర్ విత్ us. థ్యాంక్ యూ. ఏంటమ్మా, కూలీ కావాలా?
ఎస్ అంకుల్, థ్యాంక్ యూ 1 సో minute. మచ్. ఇదిగోమ్మా. థ్యాంక్ యూ. ఓకే. Due to heavy rainfall, the Hyderabad airport has been closed as the runways are flooded. All aircrafts coming to Hyderabad have been diverted to various other airports. ఏరా అప్పుడే ల్యాండ్ అయిపోయిందా? వచ్చేస్తున్నాను రా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. వచ్చేవే త్వరగా రా, డైరెక్ట్గా గోవాకి వచ్చేయి. గోవానా? అదేంట్రా? అక్కడ వర్షం పడుతుందా? పడుతోంది, పొద్దునుంచి కురుస్తూనే ఉంది. మరి అదే, అక్కడ రెయిన్ హెవీగా ఉందని రన్వే క్లోజ్ చేశారు. అందుకే ఫ్లైట్ ఇక్కడ గోవాలో ల్యాండ్ అయింది. అమ్మా నువ్వు ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావద్దు, సరేనా? ఫ్లైట్ ఎక్కే ముందు నేనే కాల్ చేస్తాను. నువ్వు ఎలాగో అక్కడికి వెళ్ళావు కాబట్టి కొంచెం అమ్మా ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్. How can I help you, ma'am? నా ఫోన్, వాలెట్ అన్నీ ఫ్లైట్లో పడిపోయాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళి తెచ్చుకుంటాను. Ma'am, I'm sorry, I'm afraid. It's highly impossible. తిరిగి మీరు ఇదే ఫ్లైట్లో వెళ్తారుగా, అప్పుడు కలెక్ట్ చేసుకోండి. ఇదిగో నువ్వు ఏ రోజు చేస్తే మాట్లాడడం చూశాను, తీసుకో. మీ ఇంటికి ఫోన్ చేయి. నా మీద కోపంతో నువ్వు ఫోన్ చేయలేదనుకో, అక్కడ మీ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తారు, అనవసరంగా టెన్షన్ పడతారు. అవసరమా? ఓకే, ఐఎమ్ సారీ. ఏదో సరదాగా ఆట పెట్టదామని అలా చేశాను, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ. టేక్ ఇట్ ప్లీజ్. చూడు, ఇప్పుడు నీ నంబర్ సేవ్ చేసుకొని నువ్వు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేసి నీ వెంట పడతాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో, కానీ నేను ఆ టైప్ కాదు. ఓకే? హే, జస్ట్ కిడింగ్. ఐ వాస్ జస్ట్ కిడింగ్. స్వేర్ ఐ వాస్ కిడింగ్. పర్లేదు, మాట్లాడు. రైట్, ఫోన్ చూడు. ఏదో అన్న నెంబర్. హలో, ఎవరు? Guess who? హే ప్రియా, ఏమైపోయావు? నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా? నా ఫోన్ ఫ్లైట్లో పడిపోయిందన్నయ్య. అదో పెద్ద కథ. వెదర్ బాగాలేదని మా ఫ్లైట్ గోవాకి మళ్ళించారు. ఓ, ఎంత టైం పట్టచ్చు? తెలీదు అన్నయ్య, ఆలస్యమయ్యేలా ఉంది. త్వరగా రారా. నువ్వు వస్తున్నావు అంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నాకు తెలుసు అన్నయ్య. ఫ్లైట్ ఎక్కే ముందు ఫోన్ చేస్తాను. ఓకేరా, టేక్ కేర్ రా. అవును, ఈ నెంబర్ ఎవరిది? అది చెప్పు. ఈ ఫోన్ నా పక్క సీట్ అతంది. ఎవరతను? ఎవడో ఇడియట్. ఇడియటా? ఎర్రగా కోతిలా ఉన్నాడు. సేపేనా? ఏం చేస్తుంటాడు? నోరు తెరిస్తే ఫుడ్ తింటాడు, లేదంటే బుర్ర తింటాడు. ఓకే అన్నయ్య. ఓకే, బాయ్. టేక్ కేర్. థ్యాంక్స్. Stupid. నేను బుర్ర తింటానా? ఆఫ్టర్ 3 years ప్రియా వస్తుందిరా. ఐఎమ్ సో హ్యాపీ. వర్షం బాగా వాయించేస్తుంది కదా. శివ, మీ నాన్నరా. హలో నాన్న. శివ, నేనురా. ల్యాండ్లైన్ పనిచేయడం లేదు, అందుకే నాన్న మొబైల్ నుంచి చేస్తున్నాను. ఎలా ఉన్నావురా? ప్రియా వచ్చిందా? లేదమ్మా, తన ఫ్లైట్ కొంచెం లేట్ అవుతుందంట. నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను, నువ్వేం వరీ అవుతావు. ఓకే. గీత ఎలా ఉందిరా? ఏం చెప్పాలమ్మా, మాకు పిల్లలు లేరన్న బాధ కంటే మీరు దూరం అయ్యారనే బెంగే ఎక్కువైంది. 3 ఏళ్ళయిందమ్మా మిమ్మల్ని చూసి. నాన్నకి ఇంకా నా మీద కోపం తగ్గలేదమ్మా. నా పెళ్ళికి కూడా చూపులాగా వచ్చి వెళ్ళిపోయారు. ప్రియ ఎలాగో వస్తుంది కదా, మీరు కూడా వస్తే అందరం కలిసినట్టుంటుందమ్మా. జస్ట్ 3 days ప్లీజ్ అమ్మా. మీరు వచ్చి చూస్తేనే కదా నేను మారాను లేదో తెలిసేది. నువ్వేం బాధపడద్దు, నాన్నతో మాట్లాడి ఆయన తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్ నాన్న. అదేంటి, కాఫీ ఇవ్వు. మీరే పోసుకోండి. ఏంటి అంత కోపం? కోపం నాకు కాదండి, మీకు.
ఏళ్ల తరపడి కోపం పెట్టుకునేది మీరండి. కొడుకుని చూసి ఎన్నేళ్ళు అవుతుంది? అయినా మీ కోపం కొడుకు మీద కదా. కోడలు ఏం తప్పు చేసింది? తన కోసమైనా ఒక్కసారి వెళ్ళొద్దామండి. వాడు మారాలనే కదండి మీరు ఇంత దూరం వచ్చారు. వాడు మారాడా లేదో వెళ్ళి చూస్తే కదండి తెలిసేది. ప్లీజ్ అండి, మనం వెళ్దామండి ప్లీజ్. నవీన్ సార్, సాటర్డే హైదరాబాద్కి 2 టికెట్లు బుక్ చేయి. ఓకే సార్. ఇప్పుడు సంతోషమేనా? ఓకే మరి ఇప్పుడైనా కాఫీ ఇవ్వు. ఇస్తాను.